నమస్తే అండి. మనం చూస్తున్నది బచ్చలాకు. ఇది ఎర్ర బచ్చలాకు. ఈ బచ్చలాకుతో పకోడా చేసిన కోసంగా ఈ బచ్చలాకును కోసుకొచ్చాము. దీంట్లో బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఒమేగా 3 ఎక్కువగా ఉంటుంది. ఇది గుండెకి చాలా మేలు చేస్తుంది. అందుకోసంగా ఈరోజు వీటితో పకోడా చేసుకునేదానికి తీసుకొచ్చాం. ఇప్పుడు మనం బచ్చలాకుతో పకోడా చేసుకోవాలంటే ఈ బచ్చలాకును ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. చూడండి, బచ్చలాకును ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాం. వీటిని తీసి ఒక బౌల్లో పెట్టుకోవాలి. ఇందులోకి మనం తీసి పెట్టుకున్న అరకప్పు శనగపిండిని వేసుకోవాలి. 2 స్పూన్లు బియ్యం పిండి, చిన్న ముక్కలు చేసిన పచ్చిమిరపకాయ, కొన్ని కరివేపాకు రెమ్మకలు, ఉల్లిపాయ ముక్కలు కొన్ని. చూడండి, వీటన్నిటిని మిక్స్ చేసుకోవాలి. అవసరమైతే కొంచెం వాటర్ కూడా వాడుకోవచ్చు. రుచికి సరిపడా కొంచెం సాల్ట్, చిటికెడు పసుపు, ఇందులో 1/2 టీ స్పూన్ కారం కూడా వేసుకోవాలి. ఇవన్నీ కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. ఈ విధంగా చూడండి, గట్టిగా ఉంది కాబట్టి 2 స్పూన్లు వాటర్ కూడా వేసి కలుపుకోవాలి. ఇందులో 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం బచ్చలాకుతో పకోడా చేసుకోవాలంటే ఒక బాండల్ని పెట్టి అందులో ఆయిల్ని వేడి చేసుకోవాలి. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న బచ్చలాకుని ఆ విధంగా పకోడాలుగా వేసుకోవాలి. నూనె కాగుండాలి. కాగుంటే మనకు పకోడా త్వరగా అవుద్ది. చూడండి, మాడిపోకుండా తిప్పుకుంటూ ఉండాలి. నూనె కాగుంటుంది కాబట్టి తిప్పుకోవాలి మాడిపోకుండా. ఈ బచ్చలాకుతో ఏదో ఒక రూపంగా మనం తినాలి. ప్రతిరోజు కానీ అప్పుడప్పుడు కానీ తినగలిగితే మన శరీరంలోని రక్తహీన సమస్యను తగ్గించే శక్తి ఉంది దీనికి. అందువల్ల ప్రతి ఒక్కరూ ఈ పకోడా కానీ కూర కానీ చేసుకొని తినగలిగితే చాలా మంచిగా పనిచేస్తుంది. చూడండి, పకోడా రెడీగా వస్తుంది. ఇంక కొంచెం సేపు అలాగా తిప్పుకుంటే త్వరగా మనకు పకోడా రెడీ అయిపోద్ది. ఈ బచ్చలాకులో మన శరీరానికి కావలసిన అన్ని ప్రోటీన్స్, విటమిన్స్ ఇలాంటివన్నీ అధికంగా ఉంటాయి. అందువల్ల మీకు ఈరోజు ఆరోగ్యకరమైనది కాబట్టి బచ్చలాకుతో పకోడా చేసి చూపిస్తున్నాం. ప్రతి ఒక్కరూ ఈ విధంగా చేసుకోండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. చాలా ఆరోగ్యకరమైనది కాబట్టి ప్రతి ఒక్కరూ చేసుకోండి. చూడండి, పకోడా రెడీ అయిపోయింది. దీన్ని తీసి పక్కన పెట్టుకోవాలి ప్లేట్లో. బచ్చలాకుతో ఈ విధంగా పకోడా చేసుకొని తిని ఆరోగ్యంగా ఉంటారని కోరుకుంటున్నాను. నమస్తే.